రైట్గా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి రైతులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకోలేక రోడ్డు పక్కల చెరుకట్లపైన చెట్ల పొదల్లో పడేస్తున్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుకు. అసలు కొనేందుకు ముందుకు వ్యాపారస్తులు రావటం లేదని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షించినా కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. తోతాపూరి మామిడి పంట చెట్లల్లోనే మాగి కింద పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. వ్యాపారస్తులు, కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ల హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అది ఇక్కడ రేణుగుంట మండలం గుత్తివారిపల్లి. మాకు కనీసం ఎరకు ఒక లోడ్ కానీ మా ఏరియాలో తీసుకోవడం లేదనివల్ల మా రైతులకి చాలా ఇబ్బంది ఉంది. దానివల్ల మాకు రోజుకి కనీసం ఒక 10 టోకన్లు ఇస్తే మా లోపల వాళ్ళది ఒక వారం రోజులు కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ మీరు రాలిపోతున్నాయి. అందులో మేము చాలా నష్టపోయినాం. ఇప్పటికే ఉండేటివన్నా మేము మాకు ఈ టోకన్లు ఇచ్చినారంటే ఏదో ఎంఆర్ఓ గారికి చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము, ఈ మేడం గారు వాళ్ళందరూ వచ్చినారు, ఈరోజు రేపు తీసిస్తామన్నారు. మాకు ఈరోజు తీసిచ్చారంటే రోజుకు ఒక 10 టోకన్లు ఇచ్చారంటే ఒక 4 రోజులకంతా 5 రోజులకంతా మాకు అయిపోతాయి. మళ్ళీ మీరు యాడ్ తీసుకుని తోలుకున్నా మాకు అభ్యంతరం లేదు. అది లోకల్కి మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ముందు. అది సార్ మేము చెప్తాను. ఏట్లో రైతులు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఒక ఉద్యోగస్తునికి జీతం వస్తుంది, వేరే వానికి వేరే ఆదాయాలు వస్తుంది. మాకు కనీసం ఆ మామిడి తోపులు పెట్టుకొని మాకు ఆ బతుకు తెరువే లేదు. ఆ కాయలు మార్కెటింగ్ చేసుకునే దానికి కూడా మాకు విధం లేకుండా ఈరోజు రైతు అంటే రాజు లాంటి వాడు ఈరోజు పిచ్చాందేహాన్ని అడుక్కుంటా ఉన్నాడు. అలాంటి కూడా కనికరించకపోతే మీరు ఎందుకు మాకు సేవ, మీరెందుకు మాకు నాయకులు, మీరెందుకు ఒక వ్యవస్థ, మా వ్యవస్థను పట్టించుకొని మా కన్నీళ్ళు మీ దేశానికి దరిద్రం వంటిది. అలాంటిది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుని కాపాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కానీ ప్రభుత్వ నాయకులకు కానీ అవసరమో. ఈ మా రైతులకు న్యాయం చేయకుండా కనీసం మా పండించిన పంటను కూడా మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో దీనస్థితిలో మేము ఉన్నామో. మమ్మల్ని వెంటనే. నా పేరు పి చంద్రశేఖర్. ఈ రోజుందా మేము కలెక్టర్ గారికి విన్నపించిన మాత్రం అన్ని వచ్చాము. మేమందరూ కూడా మేము ప్రభుత్వానికి ఆపోజిట్ కాదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము ప్రభుత్వం ఏదైతే 4 రూపాయలు ఇచ్చిన సంతోషం, అదేవిధంగా ఫ్యాక్టరీ వాళ్ళ 8 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే ఫ్యాక్టరీ వాళ్ళు కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని చేయలేదు. కాబట్టి మేము రైతులందరూ కూడా ఏమని కోరుకుంటున్నామంటే మాకు 8 రూపాయల రేటు కంపెనీ వాళ్ళు ఇవ్వాలా అని మేము కంపెనీ వాళ్ళు అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మీద కాదు మా ఉద్దేశం. ప్రభుత్వం మీద మా డిమాండ్ కాదు. ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలా. అదేవిధంగా ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రకారం, కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం ఫ్యాక్టరీ వాళ్ళు కూడా 8 రూపాయలు ఇప్పించాలని ఆ విధంగా రిక్వెస్ట్ కోసం మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకైతే మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇంకైనా న్యాయం జరుగుతుంది. వెయ్యనక పూలనక కష్టించి పనిచేసి ఆ మామిడికాయల మీద మేము ఆధారపడి బతికేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఆ పంట పోయిందన్న వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి